ఐవీఎఫ్ సెంటర్లో ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ అనే ప్రోగ్రామ్ గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియడానికి, దీని గురించి మా దగ్గర ఉన్న అవైలబిలిటీ గురించి, దీని గురించి రిజల్ట్స్ గురించి, ప్రొసీజర్ గురించి ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని చాలామంది పిల్లలు లేకుండా బాధపడతా కూడా ఈ ప్రాసెస్కి చేయించుకోవడానికి సిటీస్కి వెళ్ళడానికి భయపడి, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడి పిల్లలు లేకుండా ఆ సమస్యతోనే ఉండిపోతా ఉన్నారు. బట్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. 2 నెలల్లో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అయ్యేటట్లు చేసుకోవచ్చు. ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది ఇప్పుడు స్మాల్ టౌన్స్లో కూడా అవైలబిలిటీ తెప్పించడానికి కారణము మెయిన్ ఎకనామిక్ రీజన్. పేద ప్రజలు, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ సొసైటీ వాళ్ళు సిటీస్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టడానికి భయపడడం కంటే మేము ఈఎంఐ బేసిస్లో ఇక్కడ 3 monthsలో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ చేయిస్తున్నాము. ఐవీఎఫ్ అనేది సింపుల్ ప్రాసెస్, కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా మన దగ్గర బాగున్నాయి. నియర్లీ 70 to 80% బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ నడుస్తున్నాయి మా దగ్గర. ఐవీఎఫ్ అనే ప్రాసెస్ అనేది ఓన్లీ 2 months ప్రాసెస్. సింపుల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, దాంట్లో కూడా కాంప్లికేటెడ్ ఇంజెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇంజెక్షన్స్ యూజ్ చేస్తా. సింపుల్ ట్యాబ్లెట్స్ ద్వారా, సింపుల్ లో డోస్ ఇంజెక్షన్స్ ద్వారా మేము ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. దీన్ని లో డోస్ ఐవీఎఫ్ అంటారనమాట. దీంట్లో కాంప్లికేషన్స్ లీస్ట్గా ఉంటాయి, సక్సెస్ రేట్ హైయెస్ట్గా ఉంటుంది. ఈ లో డోస్ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కాస్ట్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా బెస్ట్గా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ రేట్స్ బెస్ట్గా ఉండడానికి మా ఎంబ్రియాలజీ ల్యాబ్, ఎంబ్రియాలజీ టీమ్ కూడా దానికి ఒక కారణము. సో ఓవరాల్గా ఐవీఎఫ్ అనే దానికోసము మనం బయట ఎక్కడికో వెళ్ళి చేయించుకోవాలన్న ఆలోచన వదిలేసి లోకల్ అవైలబిలిటీలో ఉన్న బెస్ట్ అవైలబుల్ సక్సెస్ రేట్ ఉన్న సెంటర్కి మీరందరూ అప్రోచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. దాని గురించి ఈరోజు ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్రీ స్కాన్స్, ఫ్రీ సెమెన్ టెస్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్టిలిటీకి, పిల్లలు కాకపోవడానికి రీజన్ ఏమి అనేది ఈరోజు మేము పేషెంట్స్కి చెప్తాము. దాన్ని బట్టి ఫర్దర్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న అడ్వైజెస్ కూడా ఈరోజు మేము వాళ్ళకి చెప్తాము. సో ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చేయాలంటే ఎప్పుడైనా ₹1000 పరీక్ష ₹1000 అవుతుంది. అదేవిధంగా సిమెంట్ టెస్ట్ అంటే మేము ఇది కూడా చాలా అంటే సిమెంట్ టెస్ట్ కూడా చాలా ఆధునికంగా, ముఖ్యంగా అంటే వాళ్ళ కిటాలు ఎట్టున్నాయి అంటే వాళ్ళ సెమెన్ను అంటే మొటిలిటీ, స్పమ్ మొటిలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా పేషెంట్కి వీడియో ద్వారా అంటే వాళ్ళకు కూడా వీడియో ఇచ్చి అంత క్లారిటీగా అంటే వాళ్ళు స్పమ్ మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే బాగున్నాయా, స్పమ్స్ తక్కువ ఉన్నాయా, ఇవన్నీ పేషెంట్కు క్లిష్టంగా అర్థమైనట్టు ఈ టెస్ట్ కూడా దాదాపు ఒక 2,000 నుంచి ₹3,000 అవుతుంది. దీన్ని కూడా ఉచితంగా చేస్తున్నాం. స్కాన్ పరీక్షలు, తర్వాత స్పమ్ టెస్టులు, అదేవిధంగా ఐవీఎఫ్కి సంబంధించినవన్నీ కూడా ఈరోజు ఉచితంగా చేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువగా అంటే 70% ఐవీఎఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే సంతాన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ సమస్యలకు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే. అందరూ అనుకున్నట్టు ఈ ఐవీఎఫ్ అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడిన వైద్యం అనుకుంటారు, టైం లేదు. ఒకసారి చిన్న పరీక్షలతో కూడా వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి, టెక్నాలజీతో పాటు పోతే డెఫినెట్గా వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలనేదే మా ఒక ఉద్దేశం. అందుకే ఈరోజు ఈ మా వీకేర్ ఐవీఎఫ్ హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ చేశాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు ఈరోజు వచ్చి దీన్ని ఇంత విధంగా సక్సెస్ చేయడానికి ముఖ్యంగా వీళ్ళే ఒక వెనుముకలాగా ఈ క్యాంప్ను సక్సెస్ఫుల్ చేశారు. ఈ క్యాంప్లో ఐవీఎఫ్తో పాటు మేము చెవుముక్కు సమస్యలు, తర్వాత జనరల్ సర్జరీ విభాగాల్లో లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ హర్నియా, లాప్రోస్కోపిక్ అపెండిక్టమీ ఇవన్నీ చేస్తున్నాము. పల్మనరీలో మొట్టమొదటిగా మేమే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ స్టార్ట్ చేశాము. మా దగ్గర జర్మన్ అంటే స్టార్జ్ ఎండోస్కోపీ ఉంది. అన్ని అంటే విదేశాలు తెచ్చిన పరికరాలతో చేస్తున్నాము. అందుకే చాలా మంచి ఫలితాలు సాధిస్తున్నాము. ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇంత బాగా సక్సెస్ఫుల్ అయిన దానికి బిగ్ టీవీకి, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ముఖ్యంగా చాలా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ.